హోటల్ అన్నం తినలే, ఏం తినలేదు. అన్న వచ్చిండు, అన్న వచ్చి ఒక మాట ఇచ్చిండు, అమ్మ నేను వస్తా, మమ్మల్ని నైట్ కూర్చిదే ఇట్లే నైట్ కూర్చోబెట్టి మనిషి పర్సన్ అడిగి రాసుకున్నప్పుడు మాకు ఒక ధైర్యం వచ్చింది. అన్న కంపల్సరీగా వత్తరట్టింది. నేను 4 రోజులు తిరిగి వస్తామ్మా, మేమంతా గైడ్ చేసుకుని అందరిని కలుపుకొని అన్ని పార్టీలు కలుపుకొని తీసుకొని వస్తా. ఈ ఉద్యమని చాలా యొక్క తెలివితో చేయాలి, దీన్ని అడ్డగోలు ఒక్కరితో ఏది కాదు ఇది అని అందు. సరేలే అన్ని మాటలు నా మనసులో పెట్టుకున్నా. ఎట్లా అన్న వస్తే వీళ్ళేమో అందరూ వచ్చిపోతారు, మన పరిస్థితి ఆడో ఎత్తరు ఈడెత్తరు అంటారు అందరు అనుకుంటారు. కానీ నాకు ఒక నమ్మకం ఉండేది, అన్నతో కంపల్సరీ మన చేతరు అన్నది. అన్నట్టే అన్న వాళ్ళని పంపించిండు, అన్న కింద ఉన్న వాళ్ళు పంపించి మాతో మాట్లాడుతూ మేము ఇక్కడ ఉంటే అన్న వచ్చి, అన్న పేరు రాంబాబు అన్న వచ్చి మాకు కిషన్ చెప్పిండు, మీరు 10 మంది కమిటీ వేసుకోండి అమ్మ అంటే మేము 10 మంది ఆడవాళ్ళం కమిటీ వేసుకొని ఉన్నాం. ఉంటేలకే ఆ నైట్ వరకు ఈసారన్న పొద్దున పూట 9ంటికి వస్తాడు. వచ్చేలకే మీరు రెడీగా ఉన్నామంటే మేమందరం రెడీగా ఉంటామని అందరూ ఆహ్వానించుకున్నాం. మేము అందరం మాట్లాడుకొని మాకు ఇష్టమైన మీ ఉద్యోగంలో పాల్గొందాం అన్నను ఆహ్వానించుకుని ఒప్పుకున్నాము.